దినేష్ గారు అండి, ఈయన మనకి దగ్గర హెల్ప్ చేస్తున్నారు ఈ 2 రోజుల్లోనే. యాక్చువల్గా ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేశారు, కొంచెం ముందుగా చెప్పుకుంటే ముందుగా చెప్పి నేను ఇంకా బాగా చేశాను. సో ఇది యాక్చువల్గా మనకి సోలార్ ప్యానల్స్. సో సోలార్ ప్యానల్స్లో మనకి ఫస్ట్ ప్యానల్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దీనిలో మనకి దీన్ని మనం ప్లేస్ చేసేది వచ్చేసి మాడ్యూల్ మౌంటింగ్ స్ట్రక్చర్ అంటాము. బయట మీకు ఇది ఏమైనా చూసాను. సో దాని గురించి లేటర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ప్యానల్స్లో వచ్చి మొత్తం 3 టైప్స్ ఉంటాయండి. పాలిక్రిస్టలిన్, మోనోపర్క్లో 2 టైప్స్ వస్తాయి. మోనోపర్క్ హాఫ్ కట్ అండి. సో లేటర్ వచ్చేసి బైఫేషియల్ ప్యానల్స్. బైఫేషియల్లో ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది బైఫేషియల్ టాప్కాన్ టెక్నాలజీ వచ్చింది. సో ప్రెసెంట్ అయితే మన దగ్గర ఉన్న అవైలబిలిటీలో అయితే టాప్కాన్ బైఫేషియల్ ప్యానల్స్ ఉంది. సో ఇది ఒక్కో ప్యానల్ వచ్చి 560 వాటేజ్ ఉంటుంది. సో 1 కిలోవాట్ వచ్చి మనకి అప్రాక్సిమేట్గా 1000 వాట్స్ అంటాము క్యాలిక్యులేషన్లో. సో 1 కిలోవాట్కి 2 ప్యానల్స్ అయితే ప్లేస్ చేస్తాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎట్లా అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తామంటే ఒక 1 కిలోవాట్కి వచ్చి అప్రాక్సిమేట్గా మోనోపర్క్ హాఫ్ కట్ అయితే ఒక డేకి 4 యూనిట్స్ అనే జనరేషన్ వస్తుంది. ఆన్ అన్ యావరేజ్ ఆఫ్ 1 ఇయర్ స్కేల్లో 365 డేస్లో. ఈ టాప్కాన్ టెక్నాలజీ ప్యానల్స్ వచ్చి ఆన్ అన్ యావరేజ్ మనకి 5.5 to 6 యూనిట్స్ ఏ డే జనరేషన్ ఉంటుందండి పర్ డే. సో అట్లాగా మనం ప్లాంట్ అనేది ప్లాన్ చేసుకుంటాం. 3 కిలోవాట్ అంటే 6 ప్యానల్స్ ప్లాన్ చేస్తాం. సో వీటిని మనం సెక్యూరిటీ పర్పస్గా డీసీడీబీ బాక్స్ అంటాము. దీనిలో ఫ్యూజ్ వస్తుందండి. సో ఫ్యూజ్, సో మనకి ఇక్కడ ఏమన్నా సెక్యూరిటీ పర్పస్ ఏమన్నా ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వస్తే ఇక్కడ ఫ్యూజ్ ఉంటుంది, డీసీ ఫ్యూజ్, అది షార్ట్ అయిపోతుంది. సో దీని తర్వాత ఇన్వర్టర్ ఉంటుంది. ఇన్వర్టర్ యాక్చువల్గా బయట ఉంది, చూపిస్తాను. అది ఓపెన్ చేసుకుంటే సో ఇన్వర్టర్కి వచ్చేసి ఇక్కడ డీసీ టు మనకి సోలార్ నుంచి వచ్చేది డీసీ కరెంట్, డైరెక్ట్ కరెంట్. సో మన హౌస్ హోల్డ్లో లైన్స్లో యూజ్ చేసేది వచ్చేసి ఏసీ కరెంట్. సో మనకి ఈ సోలార్ ఇన్వర్టర్ మనకి ఎట్లా వర్క్ అవుతుంది అంటే డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తుంది అది అంతే. సో ఈ డీసీ-డీబీ బాక్స్ ఒక ప్రొటెక్షన్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి దీనిలో సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఎస్పీడీ అని ఉంటుందండి ఈ ఇన్వర్టర్స్లో. ఈ ఇన్వర్టర్లో ఎస్పీడీ ఉంటుంది. ఇది ఇంకా సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొటెక్షన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక ఇది డీసీ ఇన్పుట్ అండ్ అవుట్, అది ప్లస్ అండ్ మైనస్ వస్తుంది. ఇక్కడ నుంచి కన్వర్ట్ చేసుకొని ఏసీకి మనం తీసుకుంటాం. ఇక్కడ ఒక డివైస్ వస్తుందండి, వైఫై డివైస్, వైఫై మాడ్యూల్. దానికి కనెక్ట్ చేసుకుంటే మన ఇంట్లో ఉన్న మానిటరింగ్స్ మామూలుగా మన వైఫైకి కనెక్ట్ అయి ఉంటుంది. మనం జస్ట్ మన మొబైల్ ఫోన్లో మనం చూసుకోవచ్చు ఎంత పర్ డే జనరేషన్ వస్తుంది ఏంటి అని. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏసీడీబీ బాక్స్. ఇది హౌస్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక ఎంసీబీ ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ మనకి ఏమైనా పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటే ట్రిప్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఒక ఫేజ్ అండ్ న్యూట్రల్ 2 వైర్స్ తీసుకుంటాం. అది డైరెక్ట్గా కట్ ఆఫ్ మీటర్ దగ్గరికి కట్ ఆఫ్ ఇచ్చేస్తాం. సో ఒకటి ఫేజ్కి ఒకటి న్యూట్రల్. అండ్ మనకి ప్రజెంట్ అయితే యూజ్ చేస్తున్న హౌస్ మీటర్స్ ఏంటంటే మనం ఎంతైతే కన్జ్యూమ్ చేస్తామో అది రీడింగ్ తీసుకుంటుంది, మన కరెంట్ బిల్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ సోలార్ ప్లాంట్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి ఎట్లా అంటే బై డైరెక్షనల్ ఆర్ నెట్ మీటరింగ్ అని పిలుస్తాం. అదేంటంటే మనం ఎంతైతే కన్జ్యూమ్ చేసాం, ఎంతైతే మళ్ళీ జనరేట్ చేసాం, రెండింటిని క్యాలిక్యులేట్ చేసుకొని మనకి బిల్ అనేది ఆ మీటర్లో ఇప్పుడు జనరేట్ అవుతుందండి. సో ఆ మీటర్కి డైరెక్ట్గా ఇది కనెక్షన్ అయిపోతుంది. సో ఎన్ని యూనిట్స్ మనం కన్జ్యూమ్ చేసాము, జనరేట్ చేసాం అనేది ఇక్కడ ఇది ఫింగర్ టచ్ ఉంటుంది. ఇక్కడ ఒకటి చూసుకోవచ్చు అండ్ మానిటరింగ్ దగ్గర చూసుకోవచ్చు. అండ్ డైరెక్ట్ మీటర్ 3 స్టేజెస్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, అవుట్పుట్ చూసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ మీటర్ని రిమూవ్ చేసి గవర్నమెంట్ మనకి నెట్ మీటర్ అవునవును ఆదాని వాళ్ళతో టైప్ అయ్యి చేస్తున్నారు. అది ప్రెసెంట్ అయితే వర్కింగ్ కండిషన్. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్ట్రక్చర్ ఏమైనా ఫిక్స్ చేస్తా అంటే మన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారు. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా మీ ఇంట్రెస్ట్ మామూలుగా చూస్తాను చేస్తాను, ఎక్విప్మెంట్ ఇస్తాను. ఇంకా దీనిలో ఏమైనా డౌట్స్ ఉంటాయి, స్కీమ్స్ కూడా అడిగినా చెప్తాను. ప్యానల్ కాస్ట్ వచ్చేసి ఇదివరకు 3 కిలోవాట్ 1,25,000 ఇచ్చేవాళ్ళండి.
సో లేటర్ స్టేజెస్ పెరిగే కొద్దీ కొంచెం ట్యాక్స్ అంతా ఇండియా మేక్ ఇన్ ఇండియా దీనిలో 2 టైప్స్ ఉంటాయండి, డీసీఆర్ అండ్ నాన్ డీసీఆర్. డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్, నాన్ డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్. డొమెస్టిక్ కంటెంట్ రిక్వైర్మెంట్ అంటే లోపల ఉన్న డైవర్ట్స్ ఉన్నాయి చూసారు ఇవి. సో ఈ డైవర్ట్స్ మేక్ ఇన్ ఇండియా డైవర్ట్స్ అయితేనే సబ్సిడీస్ ఇస్తారు. సో ఇవి డీసీఆర్ ప్యానల్. నాన్ డీసీఆర్ ప్యానల్ సేమ్ డిఫ్గా ఉంటాయి, కాకపోతే ఇవి మేక్ ఇన్ ఇండియా డైవర్ట్స్, అవేమో ఇంపోర్ట్ చేసుకున్న డైవర్ట్స్. ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గటం వల్ల మనకు ఆ ప్యానల్ కాస్ట్ తగ్గుతుంది, ఈ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 20,000 ఉందనుకోండి, ఆ ప్యానల్ వచ్చేసి మనకు ఒక అరౌండ్ 14,000-15,000కే వచ్చేస్తుంది. సో ట్యాక్సెస్ వల్ల అంత వేరియేషన్ ఉంటుంది. సార్ మీరు ఏం చదువుకున్నారు, మీరు ఎస్టాబ్లిష్ చేయడానికి ఎట్లా మీకు థాట్ వచ్చింది, ఫేస్ చేస్తున్నారా దీంట్లో? నేను చదవటం అయితే బీటెక్ చేశానండి సత్యభామలో, చెన్నై. లేటర్ నేను ఢిల్లీలో లా చేశాను. దాని తర్వాత ఇప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ బేస్డ్ పిఎం సూర్య గారి స్కీమ్ వల్ల మేము కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, ఆ సపోర్ట్ కూడా రావడం వల్ల. ఏ కంపెనీతో టైప్ అయి ఉంది సార్? ప్రజెంట్ అయితే యూటీఎల్, వారే ఆదాని టాటా అన్ని ప్రొవైడ్ చేస్తాము. టైప్ అయితే యూటీఎల్. సార్ ఎంత టెంపరేచర్కి ఎంత వాట్ జనరేట్ అవుతుంది? బేసిక్గా దీన్ని స్టార్టింగ్ టెంపరేచర్ వచ్చి 25 degrees Celsius ఉంటే దీనికి కెపాసిటీ అనేది 100% వచ్చేస్తామండి. సో ఎఫిషియన్సీ అనేది 100% మనకి 25 degrees టెంపరేచర్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. రూమ్ టెంపరేచర్ ఉంటే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో బియాండ్ ఇదివరకు అయితే 45 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు మనకి థ్రెషోల్డ్ పాయింట్కి వెళ్ళి మనకి పవర్ జనరేషన్ తగ్గుతుందండి. ఇప్పుడు ప్యానల్స్ వచ్చి ఆల్మోస్ట్ 50-55 degrees టెంపరేచర్ వరకు తీసుకుంటుంది ప్రాబ్లమ్. సో మొత్తం 3 types వస్తాయండి, ఆన్ గ్రిడ్, ఆఫ్ గ్రిడ్, హైబ్రిడ్. సో ఈ ప్రజెంట్ నేను చెప్పిన సిస్టమ్ అయితే ఆన్ గ్రిడ్, బ్యాటరీ లేదు. సో మిడిల్లో మనం బ్యాటరీ ప్లేస్ చేస్తాం. ఈ బ్యాటరీ ఏంటంటే మనం డైరెక్ట్ జనరేట్ చేసిన బ్యాటరీకి వెళ్తుందండి. బ్యాటరీకి వెళ్ళిన తర్వాత మనం హౌస్లోకి రెగ్యులర్గా యూజ్ చేస్తాం. ఈ ఆఫ్ గ్రిడ్ సిస్టంలో మనకున్న మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ తీసుకోండి. మొబైల్ ఫోన్ 100% ఛార్జింగ్ అయిపోయింది, ఎంతసేపు ఛార్జింగ్ పెట్టినా 100కి బియాండ్ అవ్వదు. సో సోలార్ ఎంత జనరేట్ చేసినా కానీ బ్యాటరీ ఫుల్ అయ్యే వరకే అండి. దాని తర్వాత మనకి ఎంత యూనిట్స్ జనరేట్ అయినా కానీ అది వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పవర్ కట్స్ అనేది చాలా మినిమల్ ఉన్నాయి. సో మనం బెటర్ ఏంటంటే గ్రిడ్కి చేయడం బెటర్. ఇదివరకు స్కీమ్ ఏంటంటే గవర్నమెంట్ యూస్ టు పే 3 rupees 45 paise పర్ యూనిట్. మనం కన్జ్యూమ్ చేస్తే కనుక 8 rupees ఛార్జ్ చేసేవారు. ఇప్పుడున్న స్కీమ్ ఏంటంటే ఒక యూనిట్ మనం జనరేట్ చేసాము, ఇంకో యూనిట్ మనం రిటర్న్ బ్యాక్ కన్జ్యూమ్ చేసాము, రిటర్న్ బ్యాక్ ఇచ్చాం. సో మొత్తం కరెంట్ బిల్ 0 చేస్తున్నారు. ఇదివరకు 3 rupees ఇచ్చి 8 rupees ఛార్జ్ చేసేవాళ్ళు. ఇప్పుడు బెటర్ ఆప్షన్ ఏంటంటే 8 to 8 టాలీ చేసేస్తున్నారు, 0. సబ్సిడీ కూడా పెంచారు కదా. సబ్సిడీ 1 kilowatt 30,000, 2 kilowatt 60, 3 kilowatt and above till 10 kilowatt 78,000తో క్యాప్ చేస్తారు. మీరు ఏమైనా హర్డల్స్ ఫేస్ చేశారా సార్ ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి? ఉంటాయండి. ఎలాంటి? సో ప్రెసెంట్ అయితే మేము ప్రెసెంట్ సిచ్యువేషన్లో హర్డల్స్ ఏంటంటే స్టాక్ మేనేజ్మెంట్. సో ఇదివరకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10 కంపెనీలు ఉన్నాయనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఈ స్కీమ్ స్టార్ట్ అయిన తర్వాత ఇండివిజువల్ పర్సన్ అందరూ మనం సోలార్ పెట్టుకుందాం అని ఇంట్రెస్ట్ ముందుకు వస్తుంటే మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై వాళ్ళు చేయలేకపోతున్నారు. సో స్టాక్ తెచ్చి పెట్టుకోవడం, దానిలో ప్రజెంట్ అయితే నడుస్తుంది. రిమైనింగ్ అంతా టెక్నికాలిటీ అంటే కొంచెం ఈజీగానే ఉంటుంది. సోలార్లో మెయింటెనెన్స్ అనేది ఏముంటుంది. సో బేసిక్ ఏంటంటే మనకి దీనిలో 2 disadvantages ఉంది సోలార్లో. ఒకటి మన ప్యానల్స్ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎంత క్లీన్గా ఉంటే మనకి ఎఫిషియన్సీ అంత బాగుంటుంది. మీరు మ్యాన్ పవర్ రిక్రూట్ చేస్తున్నారా సార్? దీనికి ప్రాఫిట్స్ ఉన్నాయా మీకు, లేకపోతే ఏమైనా లాసెస్ వచ్చినాయా? డెఫినెట్గా ఉంటాయండి, అప్స్ అండ్ డౌన్స్. మ్యాన్ పవర్ కూడా రిక్రూట్ చేసుకున్నాం. ఇంకా రిక్వైర్మెంట్ కూడా. మార్కెటింగ్ మీరే చేస్తున్నారా లేకపోతే కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నారా? లేదండి, ఇండివిజువల్. హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది. సో వన్స్ బ్యాటరీ ఫుల్ అయిపోయిన తర్వాత గ్రిడ్కి ఇచ్చేస్తుంది హైబ్రిడ్ సిస్టమ్. ఇదేంటంటే హైబ్రిడ్ సిస్టమ్ బేసిక్ ఏంటంటే ఆఫ్ గ్రిడ్ కానీ హైబ్రిడ్ కానీ బ్యాటరీ అనేది ఎప్పుడు మనం మెయింటైన్ చేసుకుంటుంటాం. సో దానిలో వాటర్ పోసుకుంటుండాలి. కొంచెం ఇప్పుడు ఉన్న పరిస్థితులు పవర్ కట్స్ లేవు కాబట్టి ఎక్స్ట్రా కాస్ట్ పెట్టుకోకుండా మనకి ఎంత అయితే నైట్ ప్రొడ్యూస్ అవ్వదు. మీరు ఆన్ యావరేజ్ ఎంత కరెంట్ కన్జ్యూమ్ చేస్తారండి? 300 units మంత్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 kilowatt ప్లేస్ చేసుకుంటే 450 units దాకా జనరేట్ చేస్తుంది కదండి. ఆ నైట్ జనరేట్ చేయకపోయినా కానీ 300 units డే అండ్ నైట్ కలిపిన 300 units, రిమైనింగ్ 150 units మనం క్రెడిట్లో ఉంటుంది. సో ఆ విధంగా మనం బెనిఫిట్ అవుతుంది. నైట్ సోలార్ అనేది మనం యూజ్ చేయమండి యాక్చువల్లీ.
మనం ఏదైతే జనరేట్ చేస్తామో అది డైరెక్ట్ గ్రిడ్కి ఇస్తుంది. సో గ్రిడ్ నుంచి సింక్రనైజేషన్ అయ్యి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో వాడుకుందాం అనుకున్నాం అనుకో, ఎండ ఎక్కువ ఉంది, ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది, ఎండ లేదు, ఫ్యాన్ స్లో తిరుగుతుంది. సో దానికోసం బ్యాటరీ సిస్టము, బ్యాటరీ నుంచి వోల్టేజ్ కాన్స్టెంట్గా ఇవ్వడం అట్లా చేస్తుంది. ఇప్పుడు బ్యాటరీ సిస్టమ్ కూడా లేకుండా డైరెక్ట్ గ్రిడ్ కనెక్షనే తీసుకున్నాం అనుకో, మనం ఎట్లా అయితే కన్స్యూమ్ చేస్తాం అలానే కన్స్యూమ్ చేస్తాం. వేరే మనం రిటర్న్ బ్యాక్ ఇస్తున్నాం, ప్రాఫిటబుల్ స్టేజ్లోనే ఉంటాం. సోలార్లో ఇది ఒకటి నెగిటివ్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లైన్లో కరెంట్ పోతే మనకు కరెంట్ పోతుంది. నార్మల్ ఇన్వర్టర్ బ్యాటరీ సిస్టమ్ ఎట్లయితే వర్క్ అవుతే అలా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. బ్యాటరీస్ ఉంటే వోల్టేజ్ ప్రాబ్లం వస్తుందండి. అట్లే ఉంటుందండి. నార్మల్ మీరు పెట్టుకున్నారు ఇన్వర్టర్ బ్యాటరీ సిస్టమ్ హౌస్లో మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఏం కనెక్షన్స్ ఇన్వర్టర్ అనేది అవుట్పుట్ ఇంట్లోకి అది లోడ్ సపరేట్ ఇదంతా వచ్చేసి మాత్రమే ఇస్తాం. లోపల ఇన్వర్టర్ కామన్. మనకి ప్రోడక్ట్ ఇది ఈ ప్యానల్ మీద వారంటీ వచ్చి ఇదివరకు 10 years ఇచ్చారు, 12 years చేశారు కాంపిటీషన్. 12 years వరకు అయితే రీప్లేస్మెంట్ ఉంటుందండి. దాని తర్వాత పర్ఫార్మెన్స్ గ్యారంటీ వారంటీ ఉంటుంది, అది 27 years. ఈ ప్యానల్స్ అంటారు ఆల్మోస్ట్ మీకు లైఫ్ స్పాన్ 30-35 years ఉంటాయి. చాలా మంది కస్టమర్స్ మాకున్న ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ ప్యానల్స్ బోర్ కొట్టి కొంచెం రీప్లేస్ చేసుకున్నారు, కానీ టెక్నాలజీ పెరిగిందని. ప్యానల్స్ అయితే మీరు ఎప్పటికైనా వాడుకోవచ్చు. మెయింటెనెన్స్ రిపేరింగ్ ఏంటి సార్? దీనికి రిపేర్స్ అనేవి ఏమి రావండి మ్యాక్సిమం 100%. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా రిపేర్ వస్తే ఎక్కడైనా డయోడ్స్ బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ కానీ మీకు బ్లాక్ ఇష్యూ వచ్చేస్తాయి, అది మీకు తెలిసిపోతుంది. సో దాన్ని పీస్ టు పీస్ రీప్లేస్ ఇచ్చేస్తాం. సేఫ్టీ ఎలా సార్? అంటే ఇప్పుడు ఎండలో పట్టుకుంటే దీనికి వోల్టేజ్ DC కదా? మనకి యాక్చువల్లీ ఎర్తింగ్ కానీ ఏమి షాప్స్ కానీ అట్లేము. డిజైనింగ్ ఉంటుందండి, యాంగిల్ పెట్టుకుంటాం మనం, ఎజ్ముతుల యాంగిల్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఒక ప్యానల్ అనుకోండి, సో నార్త్ సైడ్ ఇది నార్త్ అనుకోండి, సో నార్త్కి ఎప్పుడు ఎలివేట్ చేస్తాం. మనకి ఉత్తరాయణం దక్షిణాయనం అంటే రెండు ఉంటాయండి, ఎగ్జాక్ట్ ఈస్ట్కి రాజస్థాన్, సో డయాగ్నల్గా వస్తుంది. సో నార్త్ పెట్టుకున్నప్పుడు మనకి ఇట్లా వస్తుంది, అప్పుడు ఎక్కువ జనరేషన్ నార్త్కి ఎలివేట్ చేసుకున్నప్పుడే వస్తుంది. అందుకని ప్రిఫరబుల్ డైరెక్షన్ అయితే నార్త్. అండ్ దీనికి యాంగిల్ కూడా పెట్టుకుంటాము బేసింగ్ అపాన్ జియో కోఆర్డినేట్స్. మ్యాక్సిమం వచ్చి 15 to 18 degrees నుంచి ఎక్కువ ఉండదు. రేడియేషన్ ప్రాబ్లం ఉంది. రేడియేషన్ ప్రాబ్లమ్స్ కూడా ఏముంటుంది. సో మీకు మానిటరింగ్ యాప్ ఉంటుంది, ఇన్వర్టర్ చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మీకు యూనిట్స్ అనే జనరేషన్ తక్కువ కనిపిస్తుందో అప్పుడు వన్స్ సోలార్ టెక్నీషియన్ కాంటాక్ట్ చేస్తే దీన్ని యాంప్స్ క్యాలిక్యులేట్ చేసి ఏ ప్యానల్లో డిఫెక్ట్ ఉందనేది చెప్తారు. ఆ ప్యానల్ మనం రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్ సో లైటింగ్స్ యూజువల్గా మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఏదో టవర్ ఉంటుంది, అదొక సపోర్ట్ ఉంటుందండి మెయిన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి సోలార్ ఇన్స్టాల్ చేసుకున్నాక నేను చూపిస్తాను, లైట్నింగ్ అరెస్ట్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. సో మనకి ఎటువంటి ఇష్యూస్ వర్షం పడినప్పుడు ఎట్లా సార్? దాని ప్రాబ్లం ఏం లేదు. ఏముండదండి. వర్షాకాలంలో యావరేజ్ గా ఎంత అంటే డిపెండ్స్ ఇప్పుడు కృష్ణా జిల్లా, గుంటూరు, ప్రకాశం అయితే 365 daysలో మనకు మ్యాక్సిమం 300 days ఎండ ఉంటానే ఉంటాయండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు అన్నట్టు ఏమన్నా వర్షం పడ్డప్పుడు యూనిట్స్ ఎట్లా జనరేట్ చేస్తుందంటే థిక్నెస్ డెన్సిటీ ఆఫ్ ద క్లౌడ్ని బట్టి. సో మనం యావరేజ్ చూసుకుంటే అట్లీస్ట్ 1 kilowatt 2 units అన్న జనరేట్ చేస్తాం. మెయిన్ టెంపరేచర్ బేస్ అంతే. బిలో 25 అంటే జనరేషన్ తగ్గుతూ ఉంటుంది. సో ఈ సోలార్ Efficiency తగ్గింది. ఎఫిషియన్సీ ఇప్పుడు కాకుల ఈ వాలి మీద చేస్తారు సార్, కాకుల ఈ వాలి దాన్ని కట్ చేయడం ఏం చేస్తుంటారు? అయితే కొన్ని సైట్స్లో మా స్టాఫ్ కూడా దీని మీద నడుచుకుంటూ వెళ్ళి తిరుగుతారండి. అంటే ఒకవేళ 1400 kgs ఈక్వల్గా బ్యాలెన్స్ చేసి ఒక సర్క్యూట్ బ్రేక్ అయితే అంటే వైర్ ఉంది కదా, అది ఒక్కటి కట్ అయితే ప్రాబ్లం. ముందర కూడా ఇవి వైరింగ్ కాదండి, లోపలే ఉంటాయా? లోపలే ఉంటుంది. అంతా బాగా హార్డ్ గ్లాస్, హెవీ గ్లాస్. మీకు ఎటువంటి ఇష్యూ బ్రేక్ అయితే అవ్వండి. బ్రేక్ అయితే ప్యానల్ రీప్లేస్మెంట్. సర్వీసింగ్ త్వరగా జరుగుతున్నారు. దీనిలో సోలార్లో సర్వీసింగ్ అంటే మన ఓన్ ఎఫర్ట్స్ అండి. మంత్లీ ట్వైస్ వాటర్ పెట్టి తుడుచుకోవటం. అండ్ ఇక్కడ ఎడ్జ్లో వాటర్ ఉన్నప్పుడు ఇక్కడ క్లాగ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఆగుతాయండి. సో వాటర్ అనేది ఎవాపరేట్ అవ్వాలంటే బాయిలింగ్ స్టేట్కి వెళ్ళాలి. ఇక్కడ బాయిలింగ్ స్టేట్కి వెళ్ళి ఎవాపరేట్ అవుతున్నాయి అని అంటే ఇక్కడ డయోడ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అదే వాటరింగ్ చేసిన తర్వాత జస్ట్ ఒక క్లాత్తో వైప్ చేసేస్తే ప్యానల్ లైఫ్ స్పాన్ అరౌండ్ మీకు 30-35 years ప్లస్ ఇంకా ఎక్కువ వర్క్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ ఏదైనా డయోడ్ అంటే మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రాబ్లం వస్తుందా లేకపోతే ఆ ఏరియాలో లేదండి, మొత్తం ప్యానల్ ఆఫ్ ఎక్కడ చిన్న డ్యామేజ్ జరిగినప్పుడు మొత్తం ప్యానల్ ప్యానల్ ఆఫ్. అంటే సీరియస్ కనెక్షన్ ఉంటుంది అవును. లోపల ఇంటర్నల్ డిజైనింగ్ ఏంటంటే డయాగ్రామ్ ఉంది, ఇంటర్నల్ డిజైనింగ్ ప్యానల్ నేను షేర్ చేస్తానండి. షేర్ చేసి సర్క్యూట్ డయాగ్రామ్ అది డీటెయిల్స్ ప్యానల్ స్పెసిఫికేషన్స్ షేర్ చేస్తాను. యాక్చువల్గా క్యాటలాగ్స్ అన్ని వేరే బ్రాంచ్లో ఉన్నాయి, ఇది తెప్పించడానికి టైం సరిపోతుంది. సర్క్యూట్ డయాగ్రామ్ షేర్ చేస్తాను. షేర్ చేస్తే నేను చేస్తాను. పర్చేస్ కోసం సార్కి పంపిస్తాను. సార్ అది సింక్రనైజేషన్ అనేది డిస్కామ్ చేస్తారు, డిస్కామ్ వాళ్ళే చేస్తారు. సో వాళ్ళు పర్ఫెక్ట్గానే చేస్తారు, డౌట్ లేదు. టోటల్ ఇన్స్టలేషన్ ప్రెసెంట్ 2,10,000 అట్లా పడుతుంది. దానిలో 78,000 సబ్సిడీ ఇస్తారు, 10,000. సో దానిలో 78,000 సబ్సిడీ రిటర్న్ బ్యాక్ వస్తాయి. వితిన్ 1 మంత్ మాక్సిమం 6 weeks సబ్సిడీ వస్తుంది. మనకి ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా సార్ దీన్ని అప్లై చేయడానికి? ఇది అప్లై చేయడానికి ఎవరైనా సపోర్టర్స్ ఉన్నారా? గవర్నమెంట్ మీరు మా కాంటాక్ట్ అయితే మా స్టాఫే సపోర్ట్ ఇస్తారు. పిన్ టు పిన్ A to Z. అంటే మీరు కొనుక్కున్నట్టు? అన్ని మీరు కొనుక్కున్నట్టు? మన ప్లేస్ అన్ని బ్యాంక్స్ ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. కంపెనీతో టైప్ అప్రాక్సిమేట్గా అంటే మేడం ఏమంటున్నారంటే ఇప్పుడు మీరు ప్లాంట్ పెట్టారు కదా సపోజ్ ఇట్లా, అట్లా వాళ్ళ ఊర్లో వాళ్ళు పెట్టుకోవాలంటే సబ్సిడీ కానీ A to Z టీమ్ చూసుకుంటారండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి ఇంకొక మేజర్ రోల్ ఏంటంటే బ్యాంక్స్ కూడా సపోర్ట్ చేస్తాయి. అన్ని ఆల్ నేషనలైజ్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్తో టైప్స్ ఉన్నాయండి. మీకు ఎక్కడ లోన్ కావాలన్నా ప్రొవైడ్ చేస్తాము. బేసిక్ ఇప్పుడు మీరు ఏమడగాలంటే ఈ మొత్తం లోకల్ సెటప్ పెట్టడానికి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? పెట్టుకుంటే మీకు మంత్లీ EMI అరౌండ్ 2,800 వస్తుంది. సో కరెంట్ బిల్ కట్టే బదులు మీరు ఇది కడుతున్నారు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ 5 to 6 years క్లోజ్ అయిపోతుంది. రిమైనింగ్ 25 years మీ ప్లాంట్ మీ దగ్గర ఉంటుంది. సో ప్రజెంట్ పొల్యూషన్ పెరిగిపోతుంది కదా, రేడియేషన్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. సో ఈ రెన్యూవల్ సోర్సెస్ గురించి మీరు ఇచ్చే సలహా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ హైట్ చూసుకుందాం. సో ఇక్కడ వరకు కోల్ డిగ్ చేయడానికి 5 రూపీస్ అయితే ఇక్కడ వరకు డిగ్ చేయడానికి 10 రూపీస్ అవుతుంది. డీప్కి వెళ్ళే కొద్దీ మనకు కాస్ట్ అనేది పెరుగుతుంది కోల్ డిగ్ చేయడానికి. సో అట్లా గవర్నమెంట్ దే ఆర్ పేయింగ్ మోర్, కానీ హామీలు ఇచ్చారు కాబట్టి మనకి తక్కువగా అమ్ముతున్నారు. కానీ బేసిక్గా అయితే డిస్కౌంట్స్ అన్ని లాసెస్లో నడుస్తున్నాయి. మనం కట్టే 8 రూపీస్, 9 రూపీస్, 7 రూపీస్ పర్ యూనిట్ బేసింగ్ ఆఫ్ మన స్లాబ్ రేట్. గవర్నమెంట్ వాళ్ళకి ఎక్కువ కొనాల్సి వస్తుంది కూడా. సో ఇదేంటంటే మనం ఇండివిజువల్గా మనం హౌస్ మీద ఇండివిజువల్ జనరేటర్ మనం సోకాల్డ్ జనరేటర్స్ అవుతాం. సో ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే సో ఇండివిజువల్గా ఇంట్రెస్ట్ తీసుకొని మనం కనుక ఈ సోలార్ని ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండెన్సీ తగ్గుతాము. అండ్ మన రిజర్వ్స్ని కూడా మనం ఎంటీ చేసుకోకుండా కాపాడుకుంటాము. అండ్ మీకు మెయిన్గా చూస్తే ఈ కోల్ని బర్న్ చేసినప్పుడు అక్కడ మీరు డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని వాటరింగ్ చేస్తూ మెయింటైన్ చేయడానికి చాలా కాస్ట్ బేర్ చేయాల్సి వస్తుంది. సో అలాంటి ఇబ్బందులు అలాంటివి ఏం ఫేస్ చేయకుండా గవర్నమెంట్కి మన ఇండియా నేషన్కి కూడా మనం సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం కనుక ఇండివిజువల్ జనరేటర్స్ అయితే మన ఇండియన్ జీడీపీ కూడా సపోర్ట్ చేస్తాం సైమల్టేనియస్గా డెఫినెట్గా. క్లాప్స్. సార్ మినిమం మీరు ఇక్కడ పెద్దగా ఎస్టాబ్లిష్ చేస్తారు కదా, మినిమంలో యాజ్ ఏ విలేజ్ సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆంటర్ప్రినర్ నాలాగా స్టార్ట్ అంతే చేయాలి. ఎక్స్పెన్సివ్గా నేను పెట్టలేను సార్ యాజ్ ఏ హౌస్. యాక్చువల్గా దీనికి గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తారు. Even ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకోండి. ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకుంటే కొలాటరల్ ఫ్రీ. దానికి మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే మీకు ఉద్యమ రిజిస్ట్రేషన్ అండి, MSME. సో మినిస్ట్రీ ఆఫ్ MSME గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు తీసుకుంటే మీకు 20 lakhs వరకు డాక్యుమెంటేషన్ ఏమి లేకుండా, అంటే మీరేమి తాకా పెట్టుకోండి లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాన్ని వైజ్గా వాడుకుంటే మీకు మంచి బెనిఫిట్. అంటే ఈ సెటప్కి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? అది బేసిక్గా కావాలి. సో కొంచెం మార్కెట్లో ఆర్డర్స్ పరంగా అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు? ₹1 ఉండాలా లేకపోతే 50 లక్షలు ఉండాలా? 20 lakhs 50 lakhs. అంతే డిపెండ్స్ అపాన్. ఇప్పుడు
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే రిచ్ అంటే మనీ కాదు, నెట్వర్కింగ్. బిజినెస్ కావాల్సిన మెయిన్ నెట్వర్కింగ్. సో మనం ఎంతమందికి రీచ్ ఉంటామో మన మీద ఎంతమంది నమ్మకం పెట్టుకుంటారో వాళ్ళు మన ప్లాంట్ కొంటారు, మనకి రెవెన్యూ పెరుగుతుంది. సో అట్లా ఇండియన్ అరౌండ్ చూసుకుంటూ మెల్లగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. సో దీనిలో అయితే ఈ సెక్టార్లో అయితే ప్రజెంట్ అయితే చాలా మంది వెండర్స్ కావాలి. మీరు ఎవరైనా ఇండివిజువల్గా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ నేను డెఫినెట్గా సపోర్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. Sir, can we make our own solar panels at home, sir? ఇప్పుడు చెప్పింది అదే మేడం, పెట్టుకోవచ్చు, ఎంత సపోర్ట్ చేస్తాను. అలా కాదు. మనం panel యూ కెన్ ఇంట్లోకే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నది, ఎంఎస్ఎంఈ అది ఉందంట, కాదు సార్, నేను అడిగేది ప్యానల్ సార్. తయారు చేసుకోవాలి. పిల్లలు అడుగుతారు మేడం మనం ఇంట్లో చేసుకోవచ్చా అని. లాస్ట్ క్వశ్చన్ సార్. ఒక హౌస్ ఉంది, ఆ మీటర్కి మాత్రమే సబ్సిడీ ఇస్తారు. ఇంకో ప్లేస్లో ఇంకో మీటర్ ఉంది, ఇంకో సబ్సిడీ కావాలంటే 1 మీటర్ 1% సబ్సిడీ ఇస్తారు. దీనికి డాక్యుమెంటేషన్ హౌస్ కరెంట్ బిల్, ఆధార్ కార్డు, ఒక మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. అడగండి మేడం, క్వశ్చన్ అడగండి. కాంటాక్ట్ నెంబర్ ఇప్పుడు స్కూల్లో పిల్లలు కెన్ బి మేక్ అవర్ ఓన్ సోలార్ ప్యానల్ ఇన్ అవర్ హోమ్ అని అడిగితే మేము ఏం చెప్పాలి? ఇంట్లో వాళ్ళ ఓన్గా ప్యానల్ చేసుకోవాలి అని అంటే కెన్ బి మేక్ ఇట్? దీనికి డెఫినెట్గా ఇండస్ట్రీ టైప్లోనే కావాలి. కష్టం. అదే సార్, ఫ్యాబ్రికేషన్ కష్టం. ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు సార్. సో దట్ సో వెంటనే ఇది మినీ ప్రాజెక్ట్ కాదు, లార్జ్ స్కేల్ చేసేది కాబట్టి సోలార్ ఇన్స్టాలేషన్ చేయడం ఒకటైతే దాని డాక్యుమెంటేషన్ కంప్లీట్ చేసి దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి మళ్ళీ దాన్ని గవర్నమెంట్కి మనం రిక్వెస్టింగ్ లెటర్ పెడుతూ మళ్ళీ దాన్ని రిటర్న్ బ్యాక్ తెచ్చుకొని సబ్సిడీని కూడా కన్ఫర్మ్ మేము ఈ ప్లాన్ అప్లోడ్ చేసాం. మీ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ కూడా ఎక్కడ ఉందని మీరు లాగిన్లో చెక్ చేసుకోవచ్చు. సార్ చెప్పారు చెప్తారు, డీటెయిల్స్ సార్ చెప్పండి. మన సార్ మీరు జస్ట్ మన ఆధార్ కార్డు ఇస్తే వాళ్ళే ఫామ్ చేసి బ్యాంక్ ఇచ్చి కూడా లోన్ ఇప్పించి లోన్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉండదు. 0% సబ్సిడీ మీరు అదే ఇప్పుడు మీరు ఏదైతే లాగిన్ అయ్యారు కదా పిఎం సూర్య గారు, ఏ నెంబర్ అయితే ఉందో అది లాస్ట్ ఒకసారి స్టాఫ్ చెప్పండి. మీ స్టేజ్ ఆఫ్ అప్లికేషన్ చేస్తారు మీరు అది వెళ్ళాల్సిన క్వశ్చన్. ఇంకోటి సోలార్ ప్యానల్ నార్త్ డైరెక్షన్ కనెక్ట్ ఎందుకు సో ఉత్తరాయణం దక్షిణాయనం ఎందుకోసం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నార్త్ సౌత్. నాకు తెలుసు తెలియదు. సో సన్ ఎక్కువ ఫేసింగ్ అనేది సోలార్ ప్యానల్ నార్త్లో పెట్టినప్పుడు ఎక్కువ ఫేసింగ్ ఫేస్ చేస్తాం. సో ఇట్లా సౌత్లో పెట్టాం, వింటర్ టైంలో మనకి ఎక్కువ ఫేస్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదు. సన్ రైజ్ ఒక టైంలో ఒక డైరెక్షన్ వస్తుంది, ఇంకో డైరెక్షన్ రాదు కాబట్టి మనం అవును. దీనివల్ల ఏమైందంటే కంటిన్యూగా సన్ రైజ్ అనేది ఎక్కువ విండోస్ని మనం సోలార్ అంటే సన్ విండోస్ని సోలార్ ప్యానల్కి పడేటట్టుగా చూసుకోవటం, నార్త్ డైరెక్షన్ పెడితే ఎక్కువ సేపు పడుతుంది. సో ఎనర్జీ ప్రొడక్షన్ కొంతమందికి ఐడియా ఉంటుంది. ఇప్పుడు అది తిరగచ్చు. సో అది పెద్ద స్కేల్లో ఇప్పుడు అది తిరగాలంటే దానికి నేను పవర్ ఇవ్వాలి కదా. సో ఆ పవర్ సోలార్ నుంచి వచ్చేది దానికి వేస్ట్ చేసే కదా మీరు ఒక డైరెక్షన్లో ఫిక్స్ చేసుకుంటే మీరు బెటర్గా ఉంటుంది. మీరు మెగావాట్ స్కేల్లో చూసుకుంటే మీరు అన్నట్టు అట్లా తిరిగేది పెట్టుకుంటే ఎఫిషియన్సీ. ఇండివిజువల్ హౌస్కి వచ్చేటప్పటికి అలా తిరిగేది పెట్టుకుంటే మనం రీసెంట్గా ఒక కార్ లాంచ్ కూడా వెహికల్స్ కింద మనం పెట్టుకున్నప్పుడు వాటికి లైట్ ఎక్కువ ఉంటే అటువైపు ఒకటే ప్యానల్ అంటే ఇప్పుడు ఒక వెహికల్ మూవ్ అవ్వాలంటే మనకి ఆ బ్యాటరీకి సపోర్ట్ చేసే అంత సోలార్ ప్యానల్ కెపాసిటీ మనం కార్ మీద ఇన్స్టాల్ చేయగలిగాం. సో ఇదే ప్యానల్ సైజులో ఒకప్పుడు మనకి 350, 450 వాటేజ్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 750, 780 కూడా వస్తుంది. కమింగ్ డేస్లో 1 కిలోవాట్ ఒక ప్యానల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఎప్పుడైతే ఒక ప్యానల్లో మనం ఎక్కువ సెల్స్ ఇండ్యూస్ చేయగలం అప్పుడు మీరు అన్నట్టు మూవింగ్ వెహికల్ కూడా వర్కౌట్ చేయాలి. అంటే ఇంకోటి మూవింగ్ వెహికల్ కోసం ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ మూవింగ్ మీద వచ్చే అవుట్పుట్ ఈక్వల్ అవ్వడం. దీనికి పెట్టే ఖర్చు ఎక్కువ అంటే సోలార్ అదే R&D చేసుకొని ఇంకా డెవలపింగ్ స్టేజెస్లో లేటర్ స్టేజెస్లో ఐ హోప్ రావాలి. అంటే నేననేది దీనికి పెట్టే ఖర్చు ఇది పెట్టడం వల్ల వచ్చే అవుట్పుట్ అనేది ఎక్కువ అవుతుంది.
ప్రెసెంట్ డేస్లో అయితే ఎక్కువ అవుతుంది. అందుకని అది ప్యానల్ కెపాసిటీ పెరిగి అదే ప్రైస్లో ప్యానల్ కెపాసిటీ పెరిగితే మనకు కాస్ట్ అవును. అవుట్ సో ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 వాట్స్ ఉంటుంది. ఇంత ప్లేస్లో కనుక 10 వాట్స్ పెట్టగలిగితే మీరు అన్నట్టు సాధ్యం అవుతుంది. దానికి కనెక్షన్ అట్లా ఇస్తారండి ప్యానల్ లోపల కనెక్షన్ ఇస్తారు. మనం మామూలుగా ఇంటికి లైటింగ్ ఇస్తున్నప్పుడు కనెక్ట్ చేసుకుంటుంటాం కదా, అట్లాగా ఇది కూడా కనెక్షన్ అట్లా సార్ టోటల్ అవుట్పుట్ రావడానికి సిరీస్లో కలుపుతాయి డయోడ్స్ అండి సిలికాన్ సార్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ హౌ సోలార్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రిక్ ఎనర్జీ. సో మనకి సన్ అనేది పడుతున్నప్పుడు దాన్ని మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీకి డయోడ్స్ మనకి హీట్ అబ్జర్వ్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇస్తాయి, డీసీ పవర్లో ఇస్తాయి. ఆ డీసీని మనం ఏసీ కన్వర్ట్ చేసుకొని ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. అంతే ఫోటో ఎలక్ట్రిక్ పీవీ మాడ్యూల్ అంటాం, ఫోటో వాలటిక్ మాడ్యూల్. లేదండి, అంటే ఇక్కడ పర్మిషన్స్ తీసుకోవాలి. అంటే ఒక్కొక్క షాప్ ఒక్కొక్క యూజ్ చేస్తారు కమర్షియల్ పర్పస్. సొసైటీ ఒక ఎఫెక్ట్ అంటే మనకి ప్లాంట్ ఉంది. సో మనకి ఫోటోసింథసిస్ జరుగుతుంది. సన్ పడంగానే అది కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటూ అబ్జర్వ్ రిలీజ్ చేస్తున్నట్టుగా టెంపరేచర్ ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. సో మనకి సన్ నుంచి లైట్ ద్వారా హీట్ కూడా ట్రాన్స్ఫర్ వేర్ వి గెట్ లైట్ వి ఆల్సో గెట్ హీట్. సో లైట్ ఎనర్జీ అనేది హీట్ ఎమిట్ చేస్తుంది. సో అట్లాగే ఎమిట్ చేసి ఇది అబ్జర్వ్ చేసుకుని మనకి ఎలక్ట్రికల్గా కన్వర్ట్ అవుతుంది. ఫోటో ట్రాన్సిషన్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు మీకు ఎవరైనా భయం కలిగితే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 2 వీలర్ పంపాలి, మీరు వద్దని అనుకుంటున్నారు ఫీజిబిలిటీ ఉంటుంది. అందరికీ ఒక క్వశ్చన్, ఇక్కడ డయోడ్ యూజ్ చేస్తారన్నారు కదా, ఏ టైప్ ఆఫ్ డయోడ్ సిలికాన్ డైకోన్ ఫోటో డయోడ్ సార్. నాట్కీ డయోడ్ కానీ నేను కొత్త డివైస్ పెట్టేసి ఏదో ఫోటో ఫోటో వోల్టాయిక్ సార్. ఇన్వర్టర్ యూజ్ చేయొచ్చు. కార్లో నేను 20 యూజ్ చేసేది ఈ ఇన్వర్టర్ యూజ్ చేసేది సీరియల్ నెంబర్ వేరే వాళ్ళు ఆల్రెడీ పేరు తీసుకున్నారు. తీసుకుంటే డూప్లికేట్ సీరియల్ నెంబర్ ఆ డూప్లికేట్ సీరియల్ నెంబర్ వస్తుంది కదా అని నేను అది నా మిస్టేక్, అంటే కంపెనీ మిస్టేక్, అది నేను కస్టమర్ మీద. సో వాళ్ళు ఇన్స్టాలేషన్ పెట్టేసుకున్నారు లేదు. సో మీకు వర్కింగ్ అనేది కండిషన్ రావాల్సిన చూడాల్సిన బాధ్యత పెట్టాలి. మీకు డూప్లికేట్ వచ్చింది కదా చేతులు చూపించకూడదు, వాళ్ళని క్వశ్చన్ చేయండి.